మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చేసి ఇప్పుడు రైతు భరోసాపై బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా అమన్గల్ మార్కెట్ కమిటీ చైర్మన్ యాట గీతా నరసింహ, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమన్గల్ మార్కెట్ కమిటీ పాలక వర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. కేసీఆర్ 10 సంవత్సరాల్లో చేసిన అప్పులకు ఈ నెల 12 నెలల కాలంలో 67,000 కోట్ల రూపాయలు అప్పులకే చెల్లించామని మంత్రి జూపల్లి అన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేయలేకపోయిండు. మా నారాయణ గారు మొన్నటిదాకా ఆ రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు 36 కోట్ల కోసం 30 సార్లు తిరగాల్సి వచ్చింది గడిచిన 10 సంవత్సరాల కాలంలో. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేఎల్ఏ కెనాలు రైతులకు నష్టపడాలని మొన్న ఇవ్వడం జరిగింది. అంటే 10 సంవత్సరాలు పట్టింది. ఇలా పాలమూరు ప్రాజెక్టు నేను పూర్తి చేసినని ఎన్నికల ముందు ఓ పంపు ఆన్ చేసి ఆ నార్లాపురం నీళ్ళు పంపింగ్ చేసి మేము ఇచ్చిందని మాట్లాడాడు. ఇదంతా చూసింది కదా. పాలమూరు రంగాడి ప్రాజెక్టుకు మొత్తం 12 లక్షల ఎకరాలకు ఈ జిల్లాకు నీళ్లు ఇవ్వాలంటే దానికి అయ్యేటువంటి ఖర్చు సుమారుగా 60-70 వేల కోట్లు కావాలి. దానికి అసలు కెనాల్స్ మంజూరే ఇవ్వలే. కేవలం మోటార్ల కాడికి అంటే బాగా డబ్బులు వస్తాయో డబ్బులు వచ్చిన వాటి కాడికి కమిషన్ వచ్చిన దానికి మాత్రం అవి మాత్రం చేసి కాళేశ్వరానికి మాత్రం 1,00,000 కోట్ల పైన ఖర్చు పెట్టింది.